ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని పోతవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గొట్టిపాటి లక్ష్మి, దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రవణ్ కుమార్, ఎంపీటీఓపీ కల్పన, వ్యవసాయ శాఖ ఏవో అనురాధ, స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ సాంకేతిక పరిజ్ఞానంతో రైతుల ఆస్తులను భద్రంగా ఉంచే విధంగా పాస్ పుస్తకాలను అందజేస్తున్నామన్నారు. ఈ పుస్తకాల ద్వారా రైతుల బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో, ఆస్తుల భద్రత, పంటలకు గిట్టుబాటు ధర పొందడంలో సహాయం పొందుతారని తెలిపారు. ముఖ్యమంత్రి స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలో భూమి వివాదాలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేశారని తెలిపారు. అలాగే ప్రజా దర్బార్ ద్వారా సమస్యలను రెవెన్యూ అధికారులతో కలిసి పరిష్కరిస్తున్నామని తెలిపారు. లేదా మనం కష్టపడి సంపాదించుకున్నదో దాని మీద వేరే వాళ్ళ ముఖ చిత్రాలు, వేరే వాళ్ళ బొమ్మలు ఉండడానికి లేదు. భూమి అనేది మన హక్కు. ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఒక రైతుకి వాళ్ళ భూమికి భద్రత కల్పిస్తాను అని వారు ఎలా అయితే ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారో, ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో సంక్షేమం, ఎంతో అభివృద్ధి చూస్తున్నాము. అట్లాగే ఇచ్చిన మాట ప్రకారం వర్గంలో 4000 పైన మందికి, అట్లాగే పోతవారం చూసుకుంటే 426 మందికి రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ అందజేస్తున్నాము. దీంట్లో QR కోడ్ ఉంది. దాంట్లో మన భూమి సరిహద్దులు కానీ లేదా మీకు భూమికి సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు, డీటెయిల్స్ అన్ని ఇందులోనే మీరు స్కాన్ చేసుకుంటే మీకు పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. లేదా భూమికి సంబంధించి ఏదైనా మార్పులు చేయాలన్నా, లోన్ అప్లై చేసుకోవాలన్నా, సర్వే మీ భూమి ఎక్కడి నుండి ఎక్కడి వరకు క్లియర్గా ఎక్స్టెంట్ ఉంది అనే వివరాలన్నీ కూడా అందులో. అంటే మన ప్రభుత్వం ఎట్లా ఉందంటే పనితీరు, ఏదైనా ఒక ట్రాన్స్పరెన్సీతో ఎక్కడ ఏమి ప్రాబ్లం లేకుండా, డీవియేషన్ లేకుండా ప్రతి వర్గంలోనూ అట్లాగే ప్రతి రంగంలోనూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతుంది. రైతే రాజు అని నమ్మే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. మా దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరపున, అట్లాగే వారు విచ్చేసిన పోతవారం గ్రామ ప్రజల తరపున అందరికీ, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.